అన్న నేను ఇప్పుడే తండేలు అనే సినిమా చూసి వస్తున్నా అన్న ఎర్లీ మార్నింగ్ షో. నిజంగా నాగ చైతన్య గారి కెరియర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. నాగ చైతన్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిజంగా రియల్లీ ఎక్సలెంట్. సాయి పల్లవి గారు డాన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న, ఇరగదీసి పడేసారని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. అంటే అందరినీ ఏంటంటే ఒక పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇండియా బార్డర్కి పంపించే సీన్లో లాస్ట్కి ఒక్కడి వల్ల కాదు, అందరు వెళ్ళాలి, అందరితో పాటు లాస్ట్కి వేసే చివరి అడుగు నాదే ఉండాలి అని చెప్పేసి ఆ డైలాగ్ చాలా హైలైట్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ, సాంగ్స్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు నిజంగా తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ మూవీలో నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పరంగా చూసుకున్న అండ్ సెకండ్ హాఫ్లో నిజంగా అసలు సినిమా స్టోరీ ఏందనేది నిజంగా సీన్కి ట్విస్ట్కి ఏం జరుగుతుందో అని చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోయినాము. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ అనిపించింది. ఒక్కటే ముక్కలో చెప్పాలనంటే ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ అన్న. ట్రూ లవ్ స్టోరీ. అటు హీరో గారికి ఇటు హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి లవ్ బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ నిజంగా కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చూపించారన్న. దేవిశ్రీ డిఎస్పీ గారు మ్యూజిక్ మాత్రం తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అన్న. ఇంతకుముందు పుష్ప 2 మ్యూజిక్ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారని చెప్పుకోవచ్చు. నిజంగా డైరెక్టర్ చందు గారు ఒక మంచి స్టోరీనే తీసుకొని వచ్చారన్న. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక 10-20 మినిట్స్ ల్యాగ్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో అసలు సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అనేది అందుకుంది. ఒక స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా ఒక మంచి ఊపు మీద అందుకుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా హైలైట్ అన్న. ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ కూడా చాలా బాగా సర్ప్రైజింగ్గా పెట్టారు, ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, బాగానే ఉంది ఓవరాల్గా. థ్యాంక్ యూ గారు. యాక్టింగ్ అసలు సూపర్, చింపేశారు మామూలుగా. స్టోరీ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రియల్ స్టోరీ అది. ఇంకా నాగ చైతన్య గారు యాక్టింగ్ అయితే చింపేశారు, ఏడిపించేశారు. కలం సాయి పల్లవి డామినేషన్ అసలు లేదు, నాగ చైతన్య డామినేట్ చేశాడు ఈ సినిమాలో. చూస్తే అసలు కలం నీళ్ళు వచ్చేస్తాయి నాగ చైతన్య యాక్టింగ్. లాస్ట్ హాఫ్లో చించేశారు నిజంగా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది? నాగ చైతన్య యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ మొత్తం. మధ్యలో కాంట్రవర్సీ వస్తుంది కదా దేవిశ్రీ ప్రసాద్ మీద, మరి అది మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ చింపేశాడు దేవిశ్రీ ప్రసాద్. అసలు సినిమా ఫస్ట్ నుంచి అండ్ వరకు మ్యూజిక్ చాలా హైలైట్. సినిమా లాగ్ ఉందేమన్నా? ఫస్ట్ 20 మినిట్స్ ఉంటుంది, కానీ లాస్ట్ సెకండ్ హాఫ్లో నాగ చైతన్య యాక్టింగ్తో మొత్తం సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. సినిమాకి హైలైట్ అంటే ఏం చెప్పగలుగుతారు? నాగ చైతన్య యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆ రెండు స్టోరీ. ఓవరాల్గా నీకు మామూలుగా సినిమాలో ఏం నచ్చింది? చెప్తున్నా కదా, నాగ చైతన్య గారి యాక్టింగ్ కెరియర్ బెస్ట్. ఇది మీరు కూడా వెళ్ళి చూడండి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి అంతే. అది ఇంకా సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్. ఈ రెండు హైలైట్. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తాను. భయా తొండలు కాదు, తండేలు అంటే నేను ఏందో అనుకున్నా. తండేలు అంటే మత్స్యశాఖలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రూప్ లీడర్ పేరు తండేల్. ఆ గ్రూప్ లీడర్ ఫస్ట్ ఉంటాడు, తర్వాత నాగ చైతన్య గారు తండేలు అవుతాడు. ఆ తండేలు అయిన కానీ సినిమా మలుపు తిరుగుతుంది కదంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మలుపు తిరుగుతుంది భయ. సినిమా మాత్రం కెవ్వు కేక, సూపర్ హిట్, బ్లాక్ బాస్టరు. అక్కినేని ఫ్యామిలీకి ఒక 500 కోట్ల సినిమా, 300 నుంచి 500 కోట్ల సినిమా రాసి పెట్టుకోవచ్చు భయ. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెట్టుకోండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది భయ? దేవిశ్రీ ప్రసాద్ కంబ్యాక్ భయ. మళ్ళా సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి లవ్ స్టోరీలు ఎన్నో ఇచ్చిండొచ్చు, కానీ దీని మాత్రం మ్యూజిక్ పరంగా సూపర్ భయ. సూపర్ భయ. లవ్ స్టోరీ ఉంది, దేశభక్తి ఉంది. దేశభక్తికి గౌరవం కూడా ఇప్పించిండు. పాకిస్తాన్ జైల్లో ఉండి కూడా గర్వంగా మన జెండా వేసి సల్యూట్ కొడతాడు. సూపర్ ఉంటుంది అది. గూస్ బంప్స్ కంపల్సరీ వస్తాయి భయ. క్లాప్స్ ఫుల్ క్లాప్స్ పడినాయి, ఫుల్ క్లాప్స్. థియేటర్ మొత్తం క్లాప్స్ భయ. సెకండ్ హాఫ్ మాత్రం ఏడుపు వచ్చేస్తాయి. ఎమోషనల్ బాగుంది. ఎమోషనల్ అంటే మొత్తం ఎమోషనల్ కాదు, సినిమా చూస్తుంటే నీకు ఆటోమేటిక్లీ ఎమోషనల్ వచ్చేస్తుంది. పక్కా 500 కోట్ల సినిమా పక్కా భయ. ఓవరాల్గా హైలైట్గా చెప్పాలనుకుంటే మూవీలో ఏముంది భయ? ఓవరాల్గా హైలైట్ అంటే నాగ చైతన్య గారు కంబ్యాక్, ఫుల్ యాక్టింగ్ చేసిండు. ఆ సముద్రం ఫైట్లో ఒక పిల్లోని కాపాడుతాడు కదంటే ఇట్లా కింద పడకుండా కాపాడుతాడు, అదొకటి హైలైట్ చేయను. ఆ పిల్లోడు నాగ చైతన్య కలిసి జెండా ఎగిరేస్తారు పాకిస్తాన్ జైల్లో. ఆడ ఒక టెర్రరిస్ట్ను బొక్కలు ఎరగదీస్తాడు. సూపర్ సినిమా భయ, సూపర్.